మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అంటే ఈ నిర్మాణ పనుల గురించి మరియు అంటే కొంతమంది సిపిఐ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి విచారించి అక్కడ నిర్మాణ పనులు ఆగినాయనే ఉద్దేశంతో ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రావడం జరిగింది. వాస్తవానికి అయితే స్థలం గురించి అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఈ వారం లోపల ఆ ప్రాసెస్ అనేది రైతుల వాళ్ళ పట్టాదారుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతుంది. మొత్తము మనకి దానికి సంబంధించిన ఈ 11 మందికి మనకి 3,29,77,150 రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్ లో జమ అవుతుంది. సో జమ అయిన వెంటనే అక్కడ వాళ్ళు ఖాళీ చేసి ఈ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ చేపట్టడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ అంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రజల కోసము మంచి చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ ఈ చర్యలన్నీ చేపట్టడం జరిగింది. అందులో అధికారులు కూడా మేము కూడా ప్రజలకు మేలు చేయాలి, తొందరలో అది చేయాలనే సంకల్పంతోనే ఉన్నాము. సో కాబట్టి ఈ 1 లోపల ఆ స్థలానికి సంబంధించిన అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. తద్వారా ఎక్కడా కూడా ఆగకుండా పనులు అనేది సత్వరంగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని. సో కాబట్టి ఏదైనా కొన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో మన సిపిఐ నాయకులు వెళ్ళి చెప్పిన వాటిలో కొన్ని అవాస్తవమని తెలియజేస్తున్నాను. సో మనకి గుంటకల్ పట్టణానికి సంబంధించి నడిబొడ్డున ఉన్నటువంటి మన ధర్మవరం గేటు సంబంధించిన విషయాల గురించి నిన్న ఈరోజు కొన్ని ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను కొన్ని అవాస్తవాలు అనేది ప్రచారం చేయడం జరిగింది. వాస్తవానికి మనకి ఆ ధర్మవరం గేటు ఆర్యూబీ చేయడానికి స్థల సేకరణకు సంబంధించి దాదాపు 11 సెంట్లు, దాంట్లో మనకి దాదాపు 11 మంది అక్కడ నివాసం కానీ లేదంటే రెంట్కి ఇచ్చి బాడుగలో ఉన్న వాళ్ళు, బాడుగకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో మనకు వచ్చేసి ఈ కరణం మహబూపీరా కావచ్చు, షేక్ అఫ్సర్ బాను, పార్వతి, భాస్కర్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ, గౌసల్వారా, నాసర్ హుసేన్, వరదరాజులు, గౌసియా బేగం, బోయ శ్రీనివాసులు, ఫర్జాన్ ఫర్వీన్ అనే వీళ్ళందరికీ సంబంధించి కొన్ని స్క్వేర్ యార్డ్స్ లో దాదాపు ఒక 10-11 సెంట్లలో మనకు ఆ ధర్మవరం గేట్ కు సంబంధించి ఆర్యూబీ అనేది ప్రతిపాదనలో ఉంది. అయితే ఇది 6 అడుగులు ఎన్నికి 3 అడుగులు ముందుకు ఇట్లా అంటే నిర్మాణ పనులు ఆగిపోతున్నాయి. దీనిలో ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క అలసత్వము, అధికారుల అలసత్వము ఉందని ప్రచారం రావడం జరిగింది. వాస్తవానికి ఇందులో ఎవరి అలసత్వం అనేది లేదు. దీని మీద కూడా ముఖ్యంగా మనకి మన గుంటకల్ నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గుమ్మనూరు జయరాం గారు కానీ, వారి యొక్క సోదరుడు నారాయణ సమన్న గారు కానీ దీని మీద నిరంతరము అధికారులతో పర్యవేక్షణ చేస్తూ దీని యొక్క ప్రోగ్రెస్ ను కూడా అడగడం జరిగింది. అయితే ఈ ఏదైతే 11 సెంట్ల స్థలాన్ని ఒక భూసేకరణ చేయడానికి, అది సెంట్లలో కావచ్చు ఎకరాలలో కానీ కావచ్చు, ఒక భూసేకరణ చేయాలంటే మనకు మినిమము 6 మంత్స్ అన్న పడుతుంది. అంటే దాంట్లో కొన్ని ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఒకసారి పబ్లిష్ చేయడము, మళ్ళీ వాళ్ళతో ఏదన్నా ఉంటే తీసుకోవడము, ఇలా మొత్తం ప్రాసెస్ ఉంటుంది. ఇందులో రేట్ ఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది. సో మనము గత జనవరి నెలలో అక్కడే మనం పెద్ద సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేసిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఆ విషయం మీదనే ఆ లబ్ధిదారులను దాదాపు 2-3 సార్లు మీటింగులు పెట్టి వాళ్ళకు నచ్చజెప్పి, అదే విధంగా గత 2 నెలల కిందట కూడా కలెక్టర్ సార్ దగ్గర వాళ్ళకి డిఎల్ఎన్సి అనేది మీటింగ్ నిర్వహించడం జరిగింది. రేటు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో దాదాపు ఆ రేటు ఫిక్స్ చేసి మాకి మొన్న అంటే 3 రోజుల కిందట అంటే 27వ తేదీన ఆ రేటు ఫిక్స్ చేస్తూ లెటర్స్ మా కార్యాలయానికి రావడం జరిగింది. సో అందులో భాగంగా మనము ఈ వారం రోజుల లోపల వాళ్ళందరి ఇవి డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ కొంచెము లేట్ అవ్వడానికి కూడా ఒక కారణం ఏమంటే, ఈ పట్టణం అక్కడ ఎవరైతే స్థలం ఉందో వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరిగింది. కొంచెం వాళ్ళ దాంట్లో కొన్ని సర్వే నంబర్లు వేరియేషన్ ఉండడము, కొంచెం ఎక్స్టెంట్ వేరియేషను, ఇలా డాక్యుమెంటేషన్ లో కొంచెము అంటే వెరిఫై చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎక్కువగా ఫైల్ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ ప్రాసెస్ కూడా ఈ వారంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ వారం రోజుల లోపు వాళ్ళకి కూడా అకౌంట్ లోకి
డబ్బులు అనేది జమ అవుతాయి. సో డబ్బులు జమ అయిన ఈ వారం లోపల వాళ్ళకు కూడా ఈ రోజు ఇందాక మీటింగ్ పెట్టుకొని ఆ లబ్ధిదారులను పిలిపించి వారం రోజు లోపల కూడా ఖాళీ చేయాల్సి ఉంటుందని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏమంటే ఒక భూసేకరణ అనేది ఖచ్చితంగా కొంచెం సమయం పడుతుంది. ఇందులో ఎటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అలసత్వం కానీ లేదు. అదే విధంగా అధికారులుగా మేము చేయాల్సిన ప్రాసెస్ లో చేసి ఈ వారం లోపల ఇది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. సో ఈ విషయం మీద ధర్మవరం గేట్ కి సంబంధించి స్థల విషయాలకు సంబంధించి ఏదైనా కానీ ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా మీడియా వాళ్ళు కావచ్చు, ఇతర సంఘాల నాయకులు ఎవరైనా కావచ్చు, మా నుంచి వివరణ అడగచ్చు. సో దాని ప్రాసెస్ కూడా తెలియజేయడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.